కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో నలుగురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. ఎల్ఎండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరణ్య కళ్యాణి నందినితో పాటు మరో 5గురు విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసి సాయంత్రం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోకి వెళ్లారు. కొంత సమయం తర్వాత వారికి కడుపు నొప్పి రావడంతో సమీపంలోని ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించారు. అందులో నలుగురికి కడుపు నొప్పి తగ్గకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఈ ఘటనపై సిపిఓ, డిటిఓ, ఎంపీడీఓ హాస్టల్ను సందర్శించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో నిన్న జరిగిన విషయం వాస్తవానికి ఇక్కడ ఏం లేదండి. పిల్లలు మధ్యాహ్నం ఫుడ్ తీసుకోవడం వల్ల ఒక ఇద్దరికి మోషన్స్ అయినాయి. దాన్ని కడుపు నొప్పి లేస్తే మళ్ళీ నైట్లో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి జనరల్ చెకప్ కొరకని సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్టల్ వార్డెన్ సిక్ ఇన్ఛార్జి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ సార్ జనరల్ చెకప్ చేసేసి మళ్ళీ రిటర్న్ పంపించే క్రమంలో ఇదంతా బయటికి వెళ్ళడం జరిగింది. కానీ వాస్తవానికి పిల్లలు ముగ్గురు కూడా బాగానే ఉన్నారు, రిటర్న్ వచ్చేసారు. అందరూ బాగానే ఉన్నారు, సిక్ కూడా ఏం లేరు, యాక్టివ్గానే ఉన్నారు. అందరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా ఫుడ్ చూసినా, తిన్నాను, బాగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు.